పేతురు యేసు ప్రభువుని అని అడుగుతారు, ఏంటంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. హౌ లాంగ్ షుడ్ ఐ బేర్, హౌ లాంగ్ షుడ్ ఐ పుట్ అప్ విత్ దిస్ పర్సన్? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎంతవరకు ఎన్నిసార్లు? క్షమించేటువంటి మనసు లేదు ఇక్కడ. ఎన్నిసార్లు క్షమించే? 7 times ఎనఫ్. నేను ఇఫ్ ఐ హ్యావ్ టు బీ కాల్డ్ యాజ్ క్రిస్టియన్ ఏం జీవించాలి? సిఎస్ లూయిస్ మియర్ క్రిస్టియానిటీ గురించి రాస్తాడు. అంటే మియర్ క్రిస్టియన్స్ మట్టుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. నేను ఎంత మటుకు క్షమించాలి? నేను నా భార్యతోటి ఎంతకాలం భరిస్తూ గడపాలి? నేను నా భర్తతోటి ఎంతకాలం భరిస్తూ గడపాలి? ఒక 10 ఏళ్ళు చాలా ప్రభా, 10 ఏళ్ళలో కార్యం చేస్తావా అంటుంటే, మరి ప్రభులు వారు ఎలా చెప్పుండాలి? కొంతమందికి ఇట్లా అనిపిస్తుంది, ఇట్స్ ఈజీ టు ఫర్గివ్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫర్గెట్ కదా. మనము క్షమించేస్తాం కానీ మర్చిపోమంట విషయాలు. నిజమా? మర్చిపోవడం అంత కష్టమా? మర్చిపోవడం కష్టమే. ఎందుకంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే చిన్న విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటాం, గుర్తురాదు అసలు. ఒక పేరు, ఒక మనిషిని చూడంగానే పేరు ఇక్కడ నాలుక మీదనే ఉన్నట్టుంది కానీ పేరు గుర్తురాదు. ఎంత ఎంబారసింగ్ అనిపిస్తుందో. ఒక విషయం ఎంత తన్నుకున్నా కూడా గుర్తురాదు అసలు. కానీ కొన్ని విషయాలు మర్చిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా చచ్చేంత వరకు మర్చిపోరాదు మనకు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈజ్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు ఫర్గెట్ సంథింగ్? అందుకని చివరిలో మీరు చదివిన దాంట్లో ఏంటంటే, నీ హృదయపూర్తిగా క్షమించు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్, హీఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్. దట్ మీన్స్ హీఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అప్పుడు మర్చిపోవాలనుకుంటే స్విచ్ ఆఫ్ చేస్తే మర్చిపోయి, మళ్ళీ ఏదైనా చేస్తే మళ్ళీ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ గుర్తుకొచ్చి, ఇట్లా ఎంత పని చేయదు మన బ్రెయిన్. సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. దానికి చాలా బ్యూటిఫుల్గా క్రైస్ట్ చెప్తున్నాడు. 7 times అంటే దానికి యాడ్ చేసి 77 times అని చెప్తున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ టైమ్స్. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ సంథింగ్, హౌ కెన్ యూ ఫర్గివ్? యూ టెల్ మీ. మనకు ఏదైనా గుర్తుంటేనే కదా మనం ఫర్గివ్ చేస్తాం. మనం మర్చిపోయిన దాన్ని ఎట్లా ఫర్గివ్ చేస్తాం? సో దేవుడు మర్చిపోయి ఫర్గివ్ చేయమంటున్నాడా? అలా ఏం కాదు. నీకు గుర్తుంటుంది ఖచ్చితంగా. నువ్వు అంత హర్ట్ అయ్యావంటే ఖచ్చితంగా నీకు గుర్తుంటుంది. దాన్ని దేవుడు మర్చిపోయి అలా మాట్లాడలేదు. నీకు గుర్తుంటుంది కదా. ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ దట్, యూ చూస్ టు ఫర్గివ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్.